చూస్తున్నారు కదా మీ సంపత్ కుమార్ గారు ఎంత గొప్పోడంటే ఆఖరికి ఆడ స్థానికంగా ఉండే కాంట్రాక్టర్ రోడ్డు పని ఏదో చేస్తున్నాడు ఆడ. ఆయన పోయి కాంట్రాక్టర్ అధికార పార్టీ నాయకుడి మీద ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ మీద ఆయన పోయి కంప్లైంట్ ఇచ్చినాడు, పోలీస్ కంప్లైంట్. 8 కోట్లు అడుగుతున్నాడు, యాడికెళ్ళి పని చేయాలి, నేను ఇంకా ఉన్నాయంతా వీళ్ళే ఉడుచుకొని పోతే మేమేం పని చేసేది, యాడికెళ్ళి చేస్తామని చెప్పి మీ స్థానిక కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మీద కాంట్రాక్టర్లే బాహాటంగా దోపిడీ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి మాజీ ఎమ్మెల్యేనే ఇంత దోసుకుంటుంటే ఇంకా రేవంత్ రెడ్డి గారు ఎంత దోసుకుంటుండాలో మీకు తెలుసు. 1000 కోట్లు ఇస్తా అని చెప్తున్నాడు ఆయన. 1000 కోట్లు ఇస్తానని చెప్తా అంటే ఇంకా ఆయన ఎంతో ఎన్ని వేల కోట్లు వెనకాల వేసుకుని ఉండాలా ఈ 2 ఏళ్లలో. కాబట్టి ఇవాళ జరుగుతుంది ఏంటంటే ఈ రాష్ట్రంలో దోచుకోవడం దాచుకోవడం బ్రహ్మాండంగా అదే పనిలో ఉంది. ప్రజలకు కూడా అన్ని బోధపడ్డాయి. కాకపోతే ఇవాళ ఫిబ్రవరి 26 ఈరోజు 27 ఎన్ని డైలాగులు కొట్టారు రేవంత్ రెడ్డి. ఆ రోజుల్లో ఏమన్నాడు, 3వ పంటకు కూడా ఇవ్వాలా రైతు బంధు అన్నాడు. ఈ ఒక్క పంటకి ఇచ్చే ముఖమే లేదు నీకు, యూరియా ఇచ్చే ముఖం లేదు నీకు. యూరియా కూడా ఇచ్చేది, యూరియా బస్తా అంట యాప్లో ఇస్తాడంట. యాప్లో షాప్లో ఉంటే కదా యాప్లో ఇచ్చేది, యాప్లో పెట్టుకోవాలి. మరి యాప్ అందరికి వస్తుందా, వాడినికే వస్తుందా? ఫోన్లో ఉంటుందా? ఫోన్ వాడే తెలివి ఉంటుందా అందరికీ రైతులకి? అంటే ఎంత తెలివి తక్కువ ప్రభుత్వం అంటే వాళ్ళు లైన్లు కనపడకుండా దాచుకోనికే యూరియా దుకాణాల ముందు మళ్ళీ లైన్లు కడుతున్నారు. కాబట్టి ఆనాటి రోజులు తెస్తానని డైలాగులు కొట్టినాడు కాబట్టి ఆనాటి రోజులు మళ్ళీ వచ్చినాయి. కాబట్టి అందుకనే భయంతోన ఈరోజు ఈ రకమైన పద్ధతులు. ఎన్ని రోజులు దాస్తావు, ఎన్ని రోజులు దాక్కుంటావు పోలీసుల వెనకాల, ఎన్ని రోజులు దాక్కుంటావు యాప్ల వెనకాల? అందుకే నేను అనేది ఇంకెక్కువ టైం ఏమీ లేదు, ఇంకొక సంవత్సరం. ఆ తర్వాత ఎట్లాగో లాస్ట్ ఇయర్ ఎలక్షనే, ఇంకొక సంవత్సరం మనకు కష్టం ఉంటుంది. ఈ ఒక్క సంవత్సరం గట్టిగా ఎదుర్కొందాం. నడిగడ్డలో నాయకులు ఉన్నారు, మీకు ఇబ్బంది ఏమీ లేదు. తప్పకుండా కొడితే ఈసారి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేటట్టు కొట్టాలా. మళ్ళీ కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి కావాలా. వెంకటరామరెడ్డి గారు నాకు ఏదైతే 2023లో చెప్పాడు మనం ఓడిపోయిన తర్వాత, అన్న ఈసారి గెలిచినంటే అలంపూర్ను బ్రహ్మాండంగా రాష్ట్రంలోనే నెంబర్ 1 చేయాలనే ఒక కోరిక నాకు ఉందన్న అనేదైతే చెప్పాడో, మీరు అక్షర క్రమంలో ముందున్నారు అలంపూరు. రేపు భవిష్యత్తులో అభివృద్ధిలో కూడా నెంబర్ 1గా వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో నించోబెట్టే బాధ్యత నేను అన్న తీసుకుంటాం. తప్పకుండా మీకు గెలిచిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. అట్లాగే ఓడిపోయిన వాళ్ళకు కూడా అభినందనలు, వీరోచితంగా కొట్లాడినందుకు తెలియజేస్తూ మళ్ళొకసారి ఇద్దరు చైర్మన్లకి వైస్ చైర్మన్లకి నేను ఒకటే చెప్తా ఉన్నా, తొందరపడకండి. కూర్చోండి, తొందరపడకండి. డెఫినెట్గా మీరు చాలా మాటలు ఇచ్చి ఉంటారు. గెలిచినప్పుడు, పోటీ చేసినప్పుడు రోడ్లు, మోరీలు, కమ్యూనిటీ హాళ్ళు మీరు ఏది కావాలంటే అది నేను చేయిస్తాను అని మాట ఇచ్చి ఉంటారు. ఎప్పుడైనా గెలిచిన కొత్తలో ఆరాటం ఉంటుంది తొందరగా చేయాలని. కానీ అక్కడ కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇవ్వరు, కొంత ఇబ్బంది పెడతారు. కాబట్టి మనం వచ్చే నిధులతోన నడుపుకోవాలా. ప్రస్తుతం ఒక సంవత్సరంన్నర, ఆ తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చాక నిధుల వరద, మీరు గెలిపించిన వాళ్ళని మర్చిపోం, గెలిచిన మున్సిపాలిటీని మర్చిపోం. తప్పకుండా నిధుల వరద పారుతుంది. మీ అలంపూరు, ఐజా మున్సిపాలిటీలో బ్రహ్మాండమైన మీరు ఇచ్చిన ప్రతి హామీని నించోబెట్టే బాధ్యత నాదని చెప్పి తెలియజేసుకుంటూ